హలో అన్న. హలో, ఇతను ఎవరో మనకు 31 దావత్ ఇస్తాడట. అవునా? అయినా మనకి ఎందుకు ఇస్తారట? ఏమో తెలియదు. మీ దగ్గరగా పంపించిన బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉంటాడు. నువ్వే ఒకసారి అడుగు. సరే సరే. అయినా మాకే ఎందుకు ఇస్తా అంటాను? దావత్ ఇస్తా అంటే తాగేసేలాక ఎందుకంటారేంటి? సరే కానీ ఎంత పెట్టగలవు? మీ ఊర్లో ఉన్న తాగుబోతులందరూ జేబు నుంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే ఇస్తా. మైండ్ పని చేస్తాగా నీకు? మా ఊళ్ళో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో తెలుసా? తెలీదండి. తక్కువలో తక్కువ ఒక 50 మంది వెళ్తారు. ఒక్కొక్కడు ఒక 6 స్ట్రాంగ్ బీర్లు లేపుతాడు. ఇద్దరికి ఒక కాటన్ లెక్కేసుకున్న వస్తే మొత్తం 25 కాటన్లు కావాలి. ఈ లెక్కన స్టఫ్తో కలిపి మొత్తం 35,000 ఖర్చు అవుతుంది. మైండ్ దొబ్బింది నీకు. పోయినసారి 31కి దశగిరిపల్లిలో 40,000 ఖర్చు అయింది. పెద్ద బంకూరు 25, పెద్ద కలవలు 35, రంగంపల్లి, చీకురాయి, భోజనపేట, మూలసాల, కొల్లనూరు, కొత్తపల్లి, ఇలా దూలదీరిపోయే ఊర్లు ఎన్నో ఉన్నాయి. అన్ని పాత చింతకాయ లెక్కలు చెప్తావేంటి? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. లాస్ట్ సారి ఒక పెద్ద పెళ్లిలో ఒక వాడకే 50,000 ఖర్చు అయింది. ప్రతిసారి బీరు 160కి దొరకది, కొన్నిసార్లు 180 అయినా పెట్టాల్సి వస్తుంది. తానం చేయకపోయినా పర్లేదు, తాగకుండా ఉండని తాగుబోతులు కొంతమంది ఉంటారు. అక్కడ ఎంత ఖర్చు అయిద్దో ఎవరికి తెలియదు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజు. మీ లెక్క ప్రకారం 35,000. ఈసారి ఖర్చులు కొంచెం పెరిగాయి కాబట్టి ఇంకో 25 యాడ్ చేసుకోండి. ఈసారి 31 దావత్కి 60,000 మొత్తం నేనే ఇస్తా. దావత్ రోజు మీ కుర్రాలను ఒక 10 మందిని పంపించండి. కుర్రాలు ఎందుకు? వీళ్ళు పంచడానికి రా, ఎర్రి పప్ప. పెద్ద మాట అన్నాడు సరాడు. మీ ఊర్లో ఉన్న తాగుబోతులందరితో మాట్లాడండి, వాళ్ళకి ఈ ప్రశాంత్ గురించి చెప్పండి. సార్, మీ ఊరు నుంచి నాకేమద్దు, మీ ఊరికే నేను దావత్ ఇస్తా. అంత మంచిగానే ఉంది కానీ మా ఊరే ఎందుకు? 10 సంవత్సరాల క్రితం ఒక 31 రోజు మా ఫ్రెండ్ గారు బీర్ తాగిపిస్తా అని పిలిచి వాళ్ళ ఫ్రెండ్స్ ముంగట నువ్వు అట్టి థమ్స్అప్ గాడి నీకెవరా బీర్ తాగిపిస్తాడా అని అవమానించాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అంతటితో ఆకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో నన్ను కొట్టించాడు. కొట్టద్దని కాళ్ళ వేళ పడ్డా, అయినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తన్నారు. అసహ్యం వేసింది ఈ ఫ్రెండ్స్ మీద, ఈ ఫ్రెండ్షిప్ మీద. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఒక ఫ్రెండ్ గారు తాగిపిస్తా అని పిలిచి తాగిపించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది. ఈ దావత్ వెనక ఇంత బాధ ఉందా? నువ్వు రియల్లీ గ్రేట్ తమ్ముడు. అప్పటి నుంచి ఎవడన్నా తాగుతా అంటే వెంటనే తీసుకుపోయి తాగిపించేటోడిని. నాలా ఎవడు బాధపడకూడదని ప్రతి 31కి ఒక ఊరికి దావత్ ఇస్తూ వస్తున్నా. ఇది చాలా ఫూలిష్ గా ఉంది. ఈసారి మీ ఊరు వంతు. పెద్ద ప్లానింగే. ఈ కాలంలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? నువ్వు రియల్లీ గ్రేట్. ఇద్దరు కలిసి. మా ఊళ్ళో కూడా చాలా మంది పోరాగాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ గారు తాగిపిస్తా అంటే పోయి వాడు తాగిపించకపోతే బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్తావు? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, గుర్తెట్టుకో. నీకంటే తోపే లేడు ఇక్కడ. నీకు ఏ బ్రాండ్ తాగుద్ది అయితే ఆ బ్రాండ్ తాగు. ఎవరి మాట వినద్దు, నీ ఫ్రెండ్ గారి మాట అసలుకి వినద్దు. నీ టార్గెట్ 10 బీర్స్ అయితే ఏం పడ్డా 11th బీర్ తాగితే నీ జేబులో ఉన్న డబ్బులన్నీ అయిపోవాలి. చల్. థ్యాంక్ యూ. మీకు నా ముద్దులు.